ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రంలో తెలుగులో ఉన్నటువంటి విద్యాబోధన లేకపోవడం దురదృష్టకరమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇక విద్యారంగానికి శాపంగా మారినటువంటి జీవో నంబర్ 117ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీకి సంబంధించి వెంటనే చైర్మన్ను నియమించాలని తెలియజేశారు. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. విద్యారంగానికి సంబంధించి గత 10 సంవత్సరాల కాలంలో విద్యారంగంలో చేపట్టినటువంటి సంస్కరణ వల్ల దరిదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను వెళ్ళినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. అలాగే ఈరోజు ప్రాథమిక పాఠశాలలు 12,512 ఏకోపాధ్యాయ పాఠశాలగా మారిపోయినాయి. అలాగే యూపీ పాఠశాల యొక్క భవిష్యత్తు ఏమవుతుందనేటువంటిది ప్రశ్నార్థకంగా ఉంది. అలాగే తెలుగు నేలల్లో తెలుగు మీడియం లేనటువంటి పరిస్థితులు, హై స్కూల్లో సమాంతర మీడియం లేనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈరోజు జీవో నెంబర్ 117 నష్టదాయకంగా ఉందని చెప్పి గుర్తించిన ఈ ప్రభుత్వం కొత్త విద్యారంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఇంతవరకు కొలిక్కి రాలేదు. ఇప్పుడు చేస్తున్న కసరత్తు వల్ల భవిష్యత్తులో ప్రాథమిక పాఠశాలల ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు బలోపేతం కావాలని కోరుకుంటున్నాం. విద్యారంగానికి సంబంధించి గత 10 సంవత్సరాల కాలంలో విద్యారంగంలో చేపట్టినటువంటి సంస్కరణ వల్ల దరిదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల